ఓకే ఓకే, నెక్స్ట్ ట్రిక్. ఫ్లవర్ చూసారా? ఫ్లవర్, ఎవ్రీవన్ ఫ్లవర్. ఇప్పుడు లోపల పెట్టి గెస్ వాట్? డైమండ్స్. డైమండ్స్ కావాలా? డైమండ్స్ డైమండ్స్. ఎస్. కనలి అందం తన జతలో చెలినే ఆనందం. ఇప్పుడు సూపర్. వారు మా పేరెంట్స్ ఎలా ఉన్నారు? మీ నాన్న అసలు బయటికి రావట్లేదు. హలో షో. రాకేష్ అయితే చాలా చాలా కోపంగా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మ్యామ్, వన్ ఫోటో. నన్ను వద్దన్నాడు, కానీ బ్లాక్ వేసుకొని ప్రొటెస్ట్ చేస్తానని చెప్పా. ఎవరు లేరు పారు, బాధగా ఉంది. హలో సార్. హాయ్, నువ్వైనా కాసేపు ఉండు, ఏమైనా తిని వెళ్ళు. ఓకే ఓకే షూర్. 1 minute, ఎవరికైనా చెప్తాను. హే అశోక్. డోంట్ వరీ, ఐల్ ఫైండ్ సమ్మన్. ఓకే బాయ్. Bye. సీ యు. బై. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రీచ్ వస్తుందిరా. హాయ్. హాయ్ హాయ్. మ్యాజిక్ కూల్ గా ఉంది. నువ్వు చూసావా? యా. హే థ్యాంక్స్ థ్యాంక్స్. యు హ్యాడ్ డిన్నర్? నో. తిందామా? నేనా? కంపెనీ ఇస్తావా నాకు? కంపెనీయా? యా షూర్ షూర్, కమ్ కమ్. ఓకే. ఓకే. సూపర్ కదా ఇక్కడ అసలు. నీ పేరేంటి? ఐమ్ అభి. అభి? నువ్వేనా అభి? నువ్వేనా సురేష్కి చాక్లెట్ ఇచ్చి 3 months లో నేను నీకు దగ్గర అవుతానని చెప్పింది? యా యా, సేమ్ అభి. Forget it. పారు పారు పారు, నేను అలా అనలేదు. ఐ సెడ్ నువ్వు వాడికి 2 months 10 days లో దూరం అవుతావు అని. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, యు నో. ఎలా చెప్తున్నావు? కమ్ ఆన్ పారు, నువ్వెక్కడా వాడెక్కడా? హీ డజంట్ సూట్ యూ. యాక్చువల్లీ పారు, యు వెరీ బ్యూటిఫుల్. నువ్వు చాలా బాగుంటావు. అండ్ విత్ యూ అరౌండ్ లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. అరే అభి, ఫోటో. ఒక్క ఫోటో. అరే రెడీ రెడీ తీసుకోరా, తీసుకెళ్ళి. మ్యామ్ థ్యాంక్ యూ. జర దగ్గరికి. ఎంతున్నా వాడితో ఎందుకు పెట్టుకున్నావు? అవసరం నీకు? సురేష్ వదలడు మిమ్మల్ని. ఏ లైట్ పారు, గోల్డ్ ఫేస్ వాళ్ళకి ఒక రీజన్ కావాలంతే ఫైట్ చేయడానికి. నేను గోల్డ్ ఫేసే కదా. యా డిఫరెంట్. అయినా సోనియా అశోక్ పెళ్లి చేసుకుంటే మా తప్ప చెప్పు? మొన్న కూడా మా చౌచౌ గాడి కోసం, దాట్స్ చౌచౌ, వాడి కోసం మనం ఈ గోల్డ్ ఫేస్కి వచ్చాం గర్ల్ ఫ్రెండ్ వెతుకుదామని. అప్పుడు మీ రాకేష్ గారు అన్నాడు బీ ఫేస్ కుక్కలు గోల్డ్ ఫేస్లో రాకూడదని. కమ్మాన్ పారు, మనుషులకి ఉంటుంది రిచ్ పవర్ అని, కుక్కలకి ఏముంటుంది? నువ్వే చెప్పు. తప్పు ఎవరిదో నాకు తెలీదు, బట్ మా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని చూస్తున్నారు. ఓకే, సో బీ కేర్ఫుల్. ఏ లైట్ పారు. నీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి. పారు పారు, నాకు చుట్టూ రబ్ చేసావు, చాలా థ్యాంక్స్. కానీ నెవర్ ఎవర్ నా బుగ్గ మక్కు గిల్లకు ప్లీజ్. నీ బుగ్గ ఎందుకు వెళ్తాను నేను? ఐ డోంట్ నో, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ లైక్. అరే అవును, అప్పుడు జాబ్ కావాలన్నావు కదా, ఆమెకేనా? క్లబ్ హౌస్లో రిసెప్షనిస్ట్ పొజిషన్ ఉంది, 6 to 10 వచ్చాయి మనం. అరే మజాక్ చేస్తలేవు కదా. అరే నీతో మజాకేంద్రా, పిలురా. లక్ష్మి, అది రిసెప్షన్లో జాబ్ ఒకటి ఉన్నదంట, చేస్తావా? ఎక్కడ? గోల్డ్ ఫేస్లా, అజయ్ ఇప్పుడే చెప్పిండు. గోల్డ్ ఫేస్ ఓకేనా? అంటే అది నేను కూడా ఆలోచించిన, పర్వాలేదు, ఏమైతే ఏముంది, జాబే కదా, పైసలు వస్తాయి. దా లక్ష్మి, అజయ్ అజయ్ లక్ష్మి. హే లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేపు ఆఫీస్లో కలుద్దాం. రే నాగరాజ్, రేపు ఆఫీస్కి తీసుకొచ్చే. ఓకేరా? అరే పక్కా కదా? అరే పక్కారా, I'll see you in office tomorrow. సరే. హే కంగ్రాట్స్ లక్ష్మి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దోస్తుగాడు అన్న పెళ్ళికి నువ్వు గిఫ్ట్ ఇచ్చలేదురా, గది 2000 రూపాయలు అయినా మనకున్న తాతేంది, నీకు రూపాయి సంపాదన లేదు. అరే ఏం పైసలు పైసలు దమాగా తింటావు, తెచ్చిస్తారని నీ పైసలు బంద్ చేయగా. పోనండి మీరు, పదండి.
ఏంది ఇది? పెళ్లిలో దాచుకున్నా నాకు ఇష్టం ఎందుకయ్యా ప్రధానికి వారి మీద అంత కోపడతావు? ఇంకోవే ఫాల్తుగాడు ఫాల్తు దోస్తారా నేను సంపాదించడు అని తిని తిరుగుడు వాడు కాకపోతే ఇంకెవరు తింటాడు? ఎప్పుడు ఇలాగే ఉంటాడా? వాడు టైం వచ్చినప్పుడు వాడు సంపాదిస్తాడులే. గమ్మునుండే నోట్ల చేయబట్టే వాడు అట్లా ఖరాబ్ అయిండు. తిను. వాడికి ఏమైనా అర్థమవుతుందానే జీవితం గురించి? చివరికి వాడు దేనికి వనికి రాకుండా పోతాడు చూడు. ఏం ఖరాబ్ అయ్యింది? ఏదో ఒక రోజు నా కొడుకు సంపాదించి చూపిస్తాడులే. హే బతుకుతున్నాం కదా, సాయం చేసుకోద్దా? అరే నువ్వు నమ్ముతావా? నువ్వు అలా థింక్ చేసావు కాబట్టి నాకు జాబ్ ఇప్పించావు. లైట్ తీసుకో. థ్యాంక్స్ నాగరాజ్. సరే వస్తా. ఈ పానా నేను వినిపిస్తా చూడు, నీకు రాంపేరు ఎట్లుంటుందో మీ ఊర్లో చెప్పుకుంటా ఇక. అన్న అభి ఫోన్ చేసిండు, గోల్డ్ ఫెస్టివల్ వచ్చిరంట. గోల్డ్ ఫేజా? అమ్మా రే పారు హాయ్. 1 second. ఓ హే హాయ్. కెన్ ఐ కమ్ ఇన్? యా కమ్ ఇన్. డేస్ నుంచి ఏం తినట్లేదు. ఓ చోచో కోసమే అనుకున్నా. పారు నువ్వు అందుకోసం వచ్చావా? నో నిన్ను కూడా చూడటానికి. హౌ యూ ఫీలింగ్? యా ఐమ్ కూల్. నేను బానే ఉన్నాను. ఐమ్ సారీ. అరే వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది. అరే ఇదంతా టింకిల్ మూలంగానే కదా. అరే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఐమ్ అరే రియల్లీ సారీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ పారు. నీ తప్పు ఏం లేదు. హే లెమన్ టీ ఇస్ హియర్. డ్రింక్. హే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? యా ష్యూర్. నువ్వు మ్యాజిక్ చేస్తావు కదా, యా. నాకు కొంచెం నేర్పిస్తే హాబీలాగా ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద కాంపిటీషన్. నేనా? కొంచెం జడ్జెస్ లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. యా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నీ సెల్ నెంబర్ ఇస్తావా? నా నంబరా? ఓకే, సీ యూ. బాయ్. సమ్ మోర్ లెమన్ టీ? నో బాయ్. పోనీ ఇంకో మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కాదు. జగమే కనని అరే మామా పారు వచ్చింది, మన పెద్ద బాంబు పెట్టాలి. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తారా? అరే అంటే కొంచెం మంది ఎక్కువ వేసినట్టుందనరా. చిన్ని ఎక్కడుంది? ఎట్లయింది? కనిపించట్లేదు. వంటలకు బాగా వచ్చాడు. ఇవన్నీ మా అమ్మాయి చేసింది. ఏమైందిరా? రే నాగరాజ్, చిన్ని కనిపించట్లేదురా. కనిపించట్లేదా? అభి చిన్ని కనిపించట్లేదు, వెతకవా? యా ఓకే. నా బాక్స్ ఇచ్చేయి, లేదంటే చంపేస్తాను. ఎందుకురా నా బాక్స్ నీకు? ఇచ్చేయి. సార్ చిన్ని కనిపిస్తలే సార్. మావయ్య చిన్ని కనిపించట్లేదు, ఎక్కడుందో వెతకాలి. ఏ ఆపా కృష్ణ, చిన్ని చూసావా? కనిపిస్తే మాకు చెప్పు. నేను మార్కెట్ సైడ్ ఎత్తుకుంటా. సరే అన్న. చిన్ని శ్రీను, నేను సిద్ధి వెళ్తాం. రెడీ? రే శ్రీను ఇక్కడ ఉందా? చిన్ని
చిన్ని ఏమైంది? రేయ్ ఇక్కడున్నావా? అసలు ఏమైంది నీకు? రక్తం అంతా ఏంట్రా? చిన్ని చిన్ని ఈ దెబ్బలు ఎలా తగిలే? ఇక్కడికి ఎలా ఏమైంది చిన్ని? ఎంత కంగారు పడ్డాం, నాకైతే ప్రాణం పోయినట్టయింది. అసలు ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి. ఇంకెప్పుడు అలా అలాగే గారం చేయండి. ఒక మంచి లేదు, మర్యాద లేదు. 1,00,000 రూపాయల సోఫా ఉత్తపుణ్యానికి నాశనం చేసింది. ఊరుకో. ఏంటి ఊరుకునేది? సోఫా పోతే పోయింది. అరే ఆ పారిపోవటం ఏంటి? ఒక బిహేవియర్ లేదు. ఈ వయసులో ఫైటింగ్లేంటే? ఇదే నా పెంపకం? అసలు మీ అమ్మ నానాలి. చూడండి చూడండి, ఆ చూపు చూడండి ఎలా చూస్తుందో. ఒక సారీ కూడా లేకుండా. చిన్ని, అత్తయ్యకి సారీ చెప్పు. సారీ అత్తయ్య. అయినా కోపం వస్తే అలా పారిపోతావా? ఏం సమాధానం చెప్పాలి మీ అమ్మకి? చదువుకుంటారని చెప్పింది కానీ ఇలాంటి వేషాలు వేస్తే నా వల్ల కాదు. అరే సీను, అమ్మకి ఫోన్ చేయి, నేను మాట్లాడతా. అక్కయ్య ఏడవకు. చూడండి, దాని గురించి ఇంతమంది బాధపడుతున్నా కొంచెం ఏడుపు కూడా లేదు మొహంలో. నాకు ఏడుపు వస్తుంది, కానీ అమ్మ ఏడవద్దంది అత్తయ్య. స్కూల్లో ఎవరో పెన్సిల్ బాక్స్ తీసుకొని పారిపోయాడు. అందులో అమ్మ ఫోటో ఉంది, అందుకే బాగా కొట్టా. విన్నారా? చాలమ్మా, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. ఇంకా మీరు వెళ్ళండి. పదండి, పదు ఇంటికి రా. అయినా ఏం తక్కువ చేశాను రా మీకు? నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను కదా. నువ్వు ఊరుకో, ఏదో చిన్నపిల్ల. అది కాదండి, అదంటే చిన్నపిల్ల. సత్య కూడా ఇందాక కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. నెక్స్ట్ టెస్ట్ లో ఇంప్రూవ్ చేయకపోతే స్టార్ బ్యాచ్ నుంచి తీసేస్తారట. అందరి ముందు ఇందాక చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఏడుస్తూ కూర్చోండి. నడరపోదాం లక్ష్మి. రే పెద్దవాడివిగా వాళ్ళని నువ్వే చూసుకోవాలి.